గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, స్వాగతం అందరికి కూడా. సో ఈ వీడియోలో ఏంటంటే మనం టెక్నికల్ అనాలిసిస్ మీద ఫోకస్ చేస్తున్నాం. టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్య ఎటువంటి గొడవ జరుగుతుంది, ఎవరు విన్ అవుతారు, ఆ విన్ అయ్యే సైడ్ మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ట్రేడింగ్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే చూడండి, నేను ఒక డాట్ అనేది మార్క్ చేశాను, హారిజెంటల్గా ఒక రెసిస్టెన్స్ లైన్ అనేది పెట్టాను. ఈ డాట్ ఎందుకు మార్క్ చేశాను అంటే ఈ పాయింట్ని నేను రెసిస్టెన్స్ లెవెల్ అని అంటున్నాను. ఎందుకు రెసిస్టెన్స్ లెవెల్ అంటున్నానంటే చూడండి, 2683కి ఎప్పుడైతే ప్రైస్ రావడం జరిగిందో అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది కిందకి రావడం జరిగింది. అబ్జర్వ్ చేస్తున్నాం కదా, మార్కెట్ కిందకి రావడం అనేది జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, టెక్నికల్గా మాట్లాడాలంటే ఎప్పుడైతే 2683 అనుకుందాం, ఆ ప్రైస్కి వచ్చినప్పుడు సెల్లర్స్ అనేవాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇక్కడెక్కడో లోలో బై చేసామనుకుందాం, మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, ఆబ్వియస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాం. బట్ ఇన్స్టిట్యూషన్స్, హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వాళ్ళు ఏంటంటే ఒకేసారి ఒకే ప్రైస్ దగ్గర ఎగ్జిట్ అవ్వలేరు కాబట్టి వాళ్ళు ఒక జోన్ అనేది క్రియేట్ చేస్తారు. జోన్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర నేను ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నాను 2701 దగ్గర. ఒక 5 క్వాంటిటీ, 10 క్వాంటిటీ, ఈవెన్ 100 క్వాంటిటీ అయితే ఎగ్జిట్ అయిపోతుంది. బట్ ఏంటంటే మనకి హెవీ క్వాంటిటీ ఉన్నాయి, లైక్ 20,000, 30,000, 1 lakh షేర్స్ అనేది ఈ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవ్వలేవు. అది లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. అందుకని మనం ఏం చేస్తామంటే మనం ఒక జోన్ అనేది క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ ఆర్డర్స్ పెట్టి ఉంచుతాం అన్నమాట, మనం ఏం చేస్తాం, ఆర్డర్స్ పెట్టి ఉంచుతాం. ఇక్కడ కొన్ని ఆర్డర్స్ అంటే ఒక 10,000, ఇక్కడ 1,000, ఇక్కడ 5,000, ఇక్కడ 10,000, ఇక్కడ 2,000, ఇక్కడ 1,000, ఇక్కడ 10,000, ఈ విధంగా ఏంటంటే మొత్తం కూడా ఆర్డర్స్ పెట్టి ఉంచుతాం. ఈ జోన్కి వచ్చినప్పుడు ఓకే, ఒక 10 రూపీస్ అనుకోండి, 20 రూపీస్ అనుకోండి, ఈ జోన్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ఆర్డర్స్ పెట్టి ఉంచుతాం. కాబట్టి ఎవరైనా బై చేస్తున్నప్పుడు మార్కెట్ చూడండి ఇలా వెళుతున్నప్పుడు ఏమవుతుంది, మన ఆర్డర్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి. మనకేంటంటే మనం ఇక్కడెక్కడో బై చేసుకున్నాం, సపోజ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రైస్ దగ్గర ఏంటంటే మనం సెల్లింగ్ ఆర్డర్స్ అనేది పెట్టుకున్నాం. ఓకే, ఈ విధంగా మార్కెట్ ఎప్పుడైతే పైకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుందో మన ఆర్డర్స్ అనేవి ఇక్కడ పెట్టుంచాం కాబట్టి లిమిట్ ఆర్డర్స్, మన ఆర్డర్స్ అనేవి ఫిల్ అవ్వాలి. సపోజ్ ఈ ఆర్డర్స్ క్వాంటిటీ హెవీగా ఉందనుకుందాం, లైక్ 1 crore, 2 crore, 3 crore అలా పెట్టుంచారనుకున్నాం, కంపల్సరీగా ఏంటంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతుంది. మార్కెట్ ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినా ఇక్కడ నుంచి వెళ్ళలేదన్నమాట. అప్పుడేమవుతుంది, మళ్ళీ యూటర్న్ తీసుకుంటానికి ట్రై చేస్తుంది. ఓకే, సో అట్లాగనే ఏంటంటే మార్కెట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది టైం ఫ్రేమ్ మీద, నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుందని చెప్పేసి. సో ఈ పాయింట్ దగ్గర మనం రెసిస్టెన్స్ ఉందనుకుందాం, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ చూడండి గ్యాప్ అప్ అయింది డైరెక్ట్గా. బట్ ఎమోషనల్గా ఏంటంటే ఎవరైతే టెక్నికల్గా మార్కెట్ని అబ్జర్వ్ చేయకుండా ఓకే రిలయన్స్ మంచి కంపెనీ పైకి వెళుతుంది అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు ఇక్కడ ట్రాప్ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ పెట్టుంచారు, మనకి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో అనేది తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్లో పెట్టి ప్లేస్ చేసి ఉంచుతారు కాబట్టి తెలియదు. ఇక్కడ ఈ ప్రైస్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో 2683 దగ్గరికి సెల్లింగ్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎలా తెలుస్తుంది సెల్లర్స్ ఉన్నారని చెప్పేసి చూడండి, మనకి ఎటువంటి సెల్లింగ్ ప్రెషర్ అనేది లేకపోతే మార్కెట్ ఇలా నీట్గా కంటిన్యూ చేసుకొని వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, దాని తర్వాత మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ చేస్తుంది, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఈ కేసులో చూడండి మనకి రిజెక్షన్ అనేది జరిగింది, అంటే క్యాండిల్ రిజెక్షన్ అంటాం దీన్ని, విక్ అనేది ఫార్మేషన్ జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే క్లియర్గా ఈ ప్రైస్ దగ్గర 2683 దగ్గర సెల్లర్స్ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది, అప్ సైడ్ మూవ్ అవుతున్నాయి అన్నీ కూడా. సో మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాచ్ చేస్తూ ఉంటే చూడండి మళ్ళీ రైట్ సైడ్ ఇక్కడ కూడా ఇది ఫస్ట్ అటెంప్ట్ అనుకోవచ్చు, ఇది సెకండ్ అటెంప్ట్, ఇది థర్డ్ అటెంప్ట్ కూడా 2683 దగ్గర మళ్ళీ స్ట్రగుల్ అయింది. బట్ ఏంటంటే పార్షియల్గా మాత్రం క్యాండిల్ అనేది రిజెక్ట్ చేయబడింది. ఓకే, సో మనకేమర్థమవుతుందంటే ఈ పాయింట్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా తగ్గుతూ ఉంటారన్నమాట. ఫస్ట్ ఇనీషియల్గా ఒక జోన్లో ఇది రెసిస్టెన్స్ అనుకుందాం ఫ్రెండ్స్, ఈ జోన్లో ఒక 10 lakh షేర్స్ అనేవి ఉన్నాయి అనుకుందాం. ఫస్ట్ అటెంప్ట్ మార్కెట్ అనేది వెళ్ళినప్పుడు ఒక 2 lakh ఎగ్జిక్యూట్ అయినాయి. దాని తర్వాత సెకండ్ టైం వెళ్ళింది, ఓకే ఇక్కడ 2 lakh ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ ఎంత ఉంటాయి, 8 lakhs ఉంటాయి. దాని తర్వాత ఒక 5 lakhs ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనకు ఓన్లీ 3 lakhs ఉంటాయి. ఆ 3 lakh థర్డ్ అటెంప్ట్లో ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఈవెన్ ఫోర్త్ అటెంప్ట్లో ఇంకేం లేవు ఇక్కడ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సినారియో ఉందనుకుందాం ఇక్కడ కూడా. సో మనకి ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, సెకండ్ అటెంప్ట్ అయిపోయింది, థర్డ్ అటెంప్ట్లో మనకేమైందంటే మళ్ళీ రిజెక్షన్ అనేది జరిగింది. అందుకే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం రెసిస్టెన్స్ దగ్గర మనల్ని టెంప్ట్ చేస్తారు, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఓకే,
సో ఈ ప్రైస్ దగ్గర కూడా మనకేంటంటే ఈ థర్డ్ అటెంప్ట్లో కూడా మనకు కన్ఫర్మేషన్ అనేది లేదు. మనం వాచ్ చేసిన ఈవెన్ ఫోర్త్ అటెంప్ట్లో కూడా కన్ఫర్మేషన్ లేదు. 4 అటెంప్ట్స్ చేసింది ఈ 2683ని బ్రేక్ చేయడానికి. బట్ ఏంటంటే 4 అటెంప్ట్స్ కూడా ఫెయిల్ అయింది. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఏం చేశారంటే ఇక చాలా రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి ఎనికి రావడం అనేది జరిగింది. సో ఈ 4 అటెంప్ట్స్ ఎవరైతే సక్సెస్ఫుల్గా క్లోజ్ అవ్వక ముందే టెంప్ట్ అయ్యి ఎవరైతే లాంగ్ తీసుకుంటారో వాళ్ళు ఏంటంటే సఫర్ అవుతారు. ఎందుకంటే కిందకి ఎంతకు వెళుతుందో తెలియదు ఫ్రెండ్స్. ఓకే, కిందకి మనకి ఎంతకు వెళుతుందో తెలియదు. ఓకే, ఈ లోని బ్రేక్ చేసుకొని కిందకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే అక్కడక్కడే ఉండొచ్చు, ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు, లేక అక్కడి నుంచి కూడా పైకి రావచ్చు. సో మన లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్ కాబట్టి ఈ లెవెల్ అనేది క్లియర్గా వాచ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా హోప్ ట్రేడింగ్, ఓకే ఇది ఎప్పటికైనా బ్రేక్అవుట్ చేస్తాడు అని హోప్ ట్రేడింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నవ్ ఏంటంటే టెక్నికల్ ట్రేడరు వాచ్ చేస్తూ ఉంటాడు ఈ లెవెల్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 4 అటెంప్ట్స్ అయిపోయినాయి. 5th అటెంప్ట్లో సక్సెస్ఫుల్గా బ్రేక్అవుట్ జరిగిందా అంటే జరగలేదు ఇక్కడ. బట్ ఇక్కడ మనకి ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది, ఎందుకంటే స్ట్రాంగ్గా బయర్స్ వచ్చారు మనకి. అలాగని బేర్స్ లేరు ఇక్కడ, అలా అని బుల్స్ కూడా లేరు. బట్ ఏంటంటే బుల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది మనం బుల్లిష్ మర్మోజు క్యాండిల్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే స్మాల్ విక్స్ మాత్రమే ఉన్నాయి అప్ సైడ్ అండ్ లోవర్ సైడ్. బట్ సాలిడ్ క్యాండిల్ అనేది ఫౌండేషన్ జరిగింది కాబట్టి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అగైన్ ఏంటంటే ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఈ పైన మనం ఎంట్రీ తీసుకున్నామంటే రిస్క్ అనేది చేసామంటే స్మాల్ రిస్క్ అండ్ రివార్డ్. ఒకవేళ లేదు కన్ఫర్మేషన్ తీసుకోవాలి, లేదు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా ఇదే సినారియో అనేది మనకి కంటిన్యూ అవ్వదు. ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి సాలిడ్గా హాఫ్ ద వే అనమాట ఇలా మనకి క్లోజింగ్ అనేది అవుతుంది అనమాట. అంటే సగమేమో ఈ రెసిస్టెన్స్ కింద ఉంటుంది, సగం బాడీ ఏం పైన ఉంటుంది. ఇది వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటాం. జనరల్గా ఈ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది వచ్చినప్పుడు దీని మీద ఎంట్రీ తీసుకోవడం. ఇక్కడ రీసెంట్గా ఏదైనా స్వింగ్ ఉంటే స్వింగ్ కింద కానీ, లేదా ఇది పెద్ద క్యాండిల్ అనుకుంటే పెద్ద క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ కేసులో ఇలా జరగలేదు. ఈ కేసు అనేది మనకు వస్తే వెరీ గుడ్. బట్ ఇక్కడ మనకేంటంటే పైకి అనేది క్లోజింగ్ అవ్వలేదు, అట్లా అని సెల్లర్స్ రిజెక్షన్ కూడా పెద్దగా లేదు. ఈ కేసు కొంచెం ట్రిక్కీ అని చెప్పొచ్చు. బట్ ఎనీ హౌ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, లేకపోతే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా వెల్ అండ్ గుడ్. లేదు కన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి అనుకుంటే ఈ క్యాండిల్ మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ చాలా ఆర్డర్స్ ఉన్నాయి అనుకున్నాం, చాలామంది సెల్లర్స్ వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సెల్లర్స్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ ఎటువంటి రిజెక్షన్ అనేది జరగలేదు. ఓకే, ఈ పాయింట్ దగ్గర నా ఏంటంటే అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది సిగ్నిఫికెంట్గా మూవ్ అయింది. ప్రీవియస్గా ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి మనకి 12 o'clock దాకా పట్టింది ఫ్రెండ్స్. ఓకే, అదే హోప్ ట్రేడింగ్ అనేది తీసుకున్నాం అనుకోండి, మనకి 12 దాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ వెయిట్ చేసినప్పుడు కూడా మనకి గ్యారంటీ లేదు, అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది ఒక్కొక్కసారి కిందకు కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే మార్కెట్ కండిషన్స్ మారిపోతుంటాయి కాబట్టి ఆ విధంగా ఏంటంటే మనకి లాస్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదంటే ఈ పాయింట్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దాని ద్వారా మార్కెట్ అనేది బ్యూటిఫుల్ రిస్క్ రివార్డ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే ఫ్రెండ్స్ మనం సింపుల్ థింగ్స్ మీద ఫోకస్ అనేది చేయగలిగితే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.